ఈ వర్క్ టెన్షన్‌లో పని తినడమే మర్చిపోయాను. అబ్బా! బాగా ఆకలేస్తుంది. ఈరోజు వంట ఏం చేశారో అత్తమ్మని అడిగేద్దాం. అత్తయ్య గారు ఏం చేశారో కనుక్కుందామండి. అత్తయ్య గారు ఏం కూర చేశారు? ఏం వంటలేదమ్మా. మరి ఏం చేస్తారు వంట? కింద గోంగూర ఉంది, నా స్టైల్లో గోంగూర పచ్చడి చేసి పెడతాను రా. ఓకే. ఇది మా చెట్లదేనండి, నేను పండించిన గోంగూరే. ఆల్రెడీ ఉదయాన్నే ఏరేసి కడిగేసి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న గోంగూర పచ్చడి చేద్దారని రెడీ చేస్తున్నాము. ఇది తెల్ల గోంగూర, దానివల్ల పులుపు ఉండదు అనేసి వేడి నీటిలో కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నాం. అలాగే ఇవన్నీ ఫ్రై చేసుకొని ఈ వేపుకుని అన్నీ ఓ ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలా. నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకుంటే సరిపోద్ది. కళ్ళు లేకుండా వేసుకుంటే ఎక్కువగా నిలవ ఉంటుందండి పక్కకి. ఈ వీడియోలో చూపించేలాగా దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పళ్ళు వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇవన్నీ రోట్లో వేసుకొని రుబ్బుకుందాం. ఫ్రెండ్స్, ఇదంతా ఇలా రుబ్బుకొని పోపెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలతో తింటే మెత్తగా చేసుకున్న బాగోదు ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, పోపులు, మినపప్పు, శనగపప్పు, దంచుకున్న వెల్లుల్లి. కారం ఆల్రెడీ సరిపడా చేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు, పోపు. రుబ్బు తెచ్చుకున్న గోంగూర పచ్చడి పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ. పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బాగుందా? వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.